హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పీపుల్ మోటివేట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా, కానీ పెట్టుబడి లేదా? అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎంఈజీపీ పథకం మీకోసమే. పిఎంఈజీపీ అనేది ఒక నిరంతర పథకం. అంటే దీనికి ప్రత్యేకంగా ఒక స్టార్టింగ్ డేట్ లేదా ఎండింగ్ డేట్ అంటూ ఉండదు. ఇది సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి గడువు ఉండదు కాబట్టి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేటాయించే బడ్జెట్ టార్గెట్స్ని బట్టి అప్లికేషన్ల పరిశీలన జరుగుతుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంటే ఏప్రిల్, మే నెలల్లో అప్లై చేయడం వల్ల లోన్ త్వరగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద మీరు ఏకంగా 50 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అందులో 35% అంటే దాదాపు 17 లక్షల వరకు మీరు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అసలు పిఎంఈజీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. దీనిని ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటారు. మీరు ఏదైనా వస్తువును తయారు చేసే ఫ్యాక్టరీ పెడితే 50 లక్షల వరకు లోన్ వస్తుంది. సేవారంగం అంటే హోటల్, రిపేర్ షాప్ లేదా క్లినిక్ వంటివి పెడితే 20 లక్షల వరకు లోన్ వస్తుంది. మీరు గ్రామాల్లో బిజినెస్ పెడితే 35%, పట్టణాల్లో అయితే 25% సబ్సిడీ వస్తుంది. దీనికి అప్లై చేయాలంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఇవే. 18 ఏళ్ళు నిండి ఉండాలి. 10 లక్షల కంటే ఎక్కువ లోన్ కావాలంటే కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. కావలసిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యార్హత సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు అత్యంత ముఖ్యమైనది ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్: అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ అనేది ఉంటుంది. అక్కడ అప్లై పైన క్లిక్ చేయాలి. ఒక పాపప్ బాక్స్ అనేది వస్తుంది. అక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, అలాగే స్టేట్, డిస్టిక్, కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కేవీఐసి అనేసి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, స్పెషల్ కేటగిరీ ఉంటే దానిపైన క్లిక్ చేయాలి. క్వాలిఫికేషన్స్, కమ్యూనికేషన్ అడ్రస్, మొబైల్ నంబర్, పాన్ నంబర్, యూనిట్ లొకేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మీ బిజినెస్ డీటెయిల్స్ అంటే మీ బిజినెస్ డీటెయిల్స్ అంటే మీ బిజినెస్ ప్రాజెక్ట్ వివరాలు. అంటే మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ ఖర్చు ఎంత అనేది క్లియర్గా ఇవ్వాలి. బ్యాంక్ వివరాలు, మీకు ఏ బ్యాంకులో లోన్ కావాలో ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు బ్రాంచ్ వివరాలు ఇవ్వాలి. ఫారం నింపిన తర్వాత ఈ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, విద్యార్హత పత్రాలు అంటే మార్క్స్ మెమో, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. సబ్సిడీ కోసం ఇది చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ రిపోర్ట్, మీ బిజినెస్ ప్లాన్ గురించి ఒక రిపోర్ట్. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా రాయాలో తెలియకపోతే చెప్పండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ పథకానికి సంబంధించి ఈ చిన్న జాగ్రత్త తీసుకోకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన టిప్స్ మరియు డైలీ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ సమాచారం మీకు నచ్చుతుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అన్నీ సరిచూసుకున్న తర్వాత సేవ్ అప్లికెంట్ డాటా మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు అప్లికేషన్ ఐడి మరియు పాస్వర్డ్స్ వస్తాయి. వాటిని భద్రపరచుకోండి. లోన్ ఎలా వస్తుంది? అప్లై చేశాక ఏం జరుగుతుందంటే అధికారులు మీ అప్లికేషన్ను పరిశీలించి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
అక్కడ మీ బిజినెస్ ఐడియా నచ్చితే మీ ఫైల్ను బ్యాంకుకు పంపుతారు. బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత మీరు కొద్ది రోజుల పాటు ఈడీపీ ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ తర్వాతే మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే సబ్సిడీ అమౌంట్ వెంటనే మీ చేతికి రాదు. అది 3 ఏళ్ల పాటు బ్యాంకులో లాకిన్ పీరియడ్లో ఉంటుంది. ఈలోపు మీరు లోన్ వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే ఆ సబ్సిడీ మీకు వర్తిస్తుంది. సో చూశారుగా ఫ్రెండ్స్, నిరుద్యోగులకు ఇదొక గొప్ప అవకాశం. మీకు ఏ బిజినెస్ పైన సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీపుల్ మోటివేట్ ఇన్ఫో. థ్యాంక్ యూ.